బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి బేబీ పాడ్కాస్ట్ వీడియోస్ అనేటివి ఎలా రికార్డ్ చేయాలి అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో స్టెప్ బై స్టెప్ మెథడ్లో మనం చూద్దాం. మీరు స్మార్ట్ ఫోన్ ద్వారా అయ్యుండొచ్చు, లేదా ల్యాప్టాప్ ద్వారా అయ్యుండొచ్చు, ట్యాబ్ ద్వారా అయ్యుండొచ్చు. ఈ యొక్క వీడియోస్ని క్రియేషన్ అనేది చేయొచ్చు. దీనికి ఈ యొక్క సింపుల్ 3 టూల్స్ అనేటివి మీరు యూజ్ చేసినట్టయితే మీ యొక్క బేబీ పాడ్కాస్ట్ వీడియో అనేది మీ ముందు ఉంటుంది. సో మై ఫ్రెండ్, ఆలస్యం చేయకుండా ఇప్పుడు చూద్దాం స్టెప్ బై స్టెప్ మెథడ్లో ఏం చేయాలి ఏంటి అనే దాని గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అనేది కనుక చూసినట్టయితే మీరు చాట్ జీపీటీ అనేది యూజ్ చేయాలి. మీరు ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నారా, పెయిడ్ వర్షన్ యూజ్ చేస్తున్నారా అనేది మ్యాటర్ కాదు. మీరు ఏదైనా వర్షన్ అనేది యూజ్ చేయొచ్చు. సో మీరు చాట్ జీపీటీ అనేది యూజ్ అనేది చేయాలి. సో చాట్ జీపీటీ లైక్ ఇప్పుడు నేను చాట్ జీపీటీ అనేది ఓపెన్ చేస్తున్నాను. చాట్ జీపీటీ అనేది ఇలా ఓపెన్ చేసుకున్నాను నేను. లైక్ జస్ట్ గివ్ మీ 1 సెకండ్, ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. సో ఇలా చాట్ జీపీటీ అనేది తీసుకున్నాను. ఇప్పుడు చాట్ జీపీటీ అనేది తీసుకున్న తర్వాత దీనికి ఏం చేయాలి అనేది కనుక చూసినట్టయితే మన యొక్క ఇమేజ్, ఏ ఇమేజ్ అయితే మనం అప్లోడ్ చేయాలని అనుకుంటున్నామో, ఎవరిదైతే మనము లైక్ బేబీ పాడ్కాస్ట్ వీడియో క్రియేట్ చేయాలని మనం అనుకుంటున్నామో వాళ్ళ యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ తీసుకొచ్చి మనం అప్లోడ్ అనేది చేయాలి. లైక్ ఇలా మీరు ఇమేజ్ అనేది తీసుకొచ్చి అప్లోడ్ అనేది చేశారు. ఇమేజ్ అనేది తీసుకొచ్చి అప్లోడ్ చేసిన తర్వాత దెన్ ఒక ప్రాంప్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ ప్రాంప్ట్ ఏంటి, ఎందుకు అనేది కనుక చూసినట్టయితే చూడండి, ఆ యొక్క ప్రాంప్ట్ అనేది లైక్ బేబీ యొక్క లైక్ కలర్ అనేది మ్యాచ్ అవ్వాలి, ఎయిర్ అనేది మ్యాచ్ అవ్వాలి, టోన్ అనేది మ్యాచ్ అవ్వాలి. లైక్ ఎవ్రీథింగ్, లైక్ సమ్ కలర్ అనేది ఉండొచ్చు, డ్రెస్ అనేది ఉండొచ్చు, ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి అనేది ఉంటుంది. సో లైక్ చూడండి మై ఫ్రెండ్, ఇప్పుడు నేను ఈ యొక్క ప్రాంప్ట్ అనేది ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి చూడండి, లైక్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ అనేది రాస్తున్నాను. రాసేసి జస్ట్ లైక్ ఇమేజ్ అనేది క్రియేట్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను. బేబీ లైక్ పాడ్కాస్ట్ స్టూడియోలో కూర్చున్నటువంటి బేబీ గురించి లైక్ ఒక ఇమేజ్ అనేది క్రియేషన్ చేయమని చెప్పేసి నేను ఈ యొక్క చాట్ జీపీటీని అడగడం అనేది జరిగింది. చూడండి మై ఫ్రెండ్, ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్ అనేది క్రియేట్ కావడానికి కొంచెం టైం అనేది పడుతుంది. సో ఇమేజ్ అనేది క్రియేట్ కావడానికి కొంచెం టైం అనేది పడుతుంది. మీన్ వైల్ నేను క్రియేట్ చేసిన కొన్ని ఇమేజెస్ అనేటివి ఉన్నాయి. వీటిని బేస్ చేసుకొని మీకు నేను డెమో అనేది చూపిస్తాను. వన్స్ ఈ యొక్క ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత లైక్ చూడండి, ఇలా ఇమేజ్ అనేది క్రియేషన్ అనేది అయిపోయింది అని అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టయితే ఈ యొక్క వీడియో ఇమేజ్ని డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ యొక్క ఇమేజ్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకున్నాను. రైట్, ఈ యొక్క ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను అన్నట్టయితే మళ్ళీ లైక్ ఇంకొక ఏఐ టూల్ లైక్ రీమేకర్.ఏఐలో స్పేస్ అనేది స్వాప్ చేస్తాను నేను. ఎలా స్వాప్ చేస్తాను ఏంటి అనేది కనుక ఒకసారి కనుక చూసినట్టయితే చూడండి, ఇప్పుడు నేను ఈ యొక్క టూల్లో ఏది ఎక్కడ అప్లోడ్ చేయాలి ఏంటి అనే దాని గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. ఈ యొక్క టూల్లో కనుక మీరు చూసినట్టయితే చూడండి, లైక్ ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసినామో చాట్ జీపీటీ ద్వారా ఏ ఇమేజ్ అయితే క్రియేట్ చేశామో దాన్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ మన యొక్క ఒరిజినల్ ఇమేజ్ ఏదైతే ఉందో అదిని అప్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి ఇమేజ్ అనేది అప్లోడ్ చేశాను, నా యొక్క ఒరిజినల్ ఇమేజ్. సో అదే విధంగా చూడండి, ఇందాక డౌన్లోడ్స్లలో ఏదైతే నేను ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేశానో ఆ ఇమేజ్ అనేది తీసుకొస్తున్నాను. జస్ట్ గివ్ మీ 1 సెకండ్. నేను ఆ ఇమేజ్ గురించి చూస్తున్నాను. ఆ ఇమేజ్ అనేది అప్లోడ్ చేస్తాను. ఇక్కడ అప్లోడ్ చేయగానే ఏమవుతుంది అని అంటే ఇదిని యొక్క ఫేస్ అండ్ దాని యొక్క స్పేస్ అనేది 2 స్వాప్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనండి. సో లైక్ ఇలా నేను ఒక ఇమేజ్ అనేది కనుక తీసుకున్నట్టయితే సో 1 సెకండ్, లైక్ ఐఎమ్ లుకింగ్ యాహ్. సో ఈ ఇమేజ్ అనేది తీసుకుంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ అనేది నేను క్రియేట్ చేశాను అని అనుకున్నాను. ఇప్పుడు ఈ రెండిటిని నేను స్వాప్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను. అంటే దీనికి దీని యొక్క ఫేస్ అనేది మ్యాచ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఫేస్ అనేది మ్యాచ్ చేసిన తర్వాత సో ఇది కూడా కొంచెం టైం అనేది తీసుకుంటుంది. లైక్ అరౌండ్ 30-40 సెకండ్స్ టైం తీసుకుంటుంది స్పేస్ అనేది స్వాప్ చేయడానికి. అంటే ఎగ్జాక్ట్‌లీ మన ఫేస్ అనేది దానికి యాడ్ చేయడానికి, ఏఐ ఇమేజ్‌కి ఫేస్ అనేది యాడ్ చేయడానికి టైం అనేది తీసుకుంటుంది. చూడండి, లైక్ నౌ ఇప్పుడు ఇమేజ్ అనేది క్రియేషన్ అనేది అయింది. ఓకేనండి. ఇక్కడ ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. అయిన తర్వాత దీన్ని డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఎక్కడైతే ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిందో సో లైక్ చూడండి, ఇక్కడ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అనేది అయింది. సో ఇప్పుడు ఇంకొక ఏఐ టూల్ అనేది యూజ్ చేయాలి. ఈ యొక్క ఏఐ టూల్‌లో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనే దాని గురించి ఒకసారి చూపిస్తాను నేను. హైడ్రా అని చెప్పేసి ఏఐ టూల్ అనేది ఉంటుంది. దాన్ని మనం యూజ్ చేసి ఇమేజ్ అనేది లైక్ ఇమేజ్‌ని బేస్ చేసుకొని వీడియో అనేది క్రియేషన్ అనేది చేయొచ్చు.
రైట్. సో, ఇనిషియల్‌గా లైక్ దీన్ని మీరు 1 ఆర్ 2 వీడియోస్ కొరకు ఫ్రీగా యూజ్ చేయొచ్చు. ఎలాంటి పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఎక్కువగా క్రియేట్ చేయాలి అని అనుకున్నట్టయితే మీరు కంపల్సరీగా పేమెంట్స్ అనేటివి చేయాల్సి ఉంటుంది. రైట్. ఇనిషియల్‌గా 1 ఆర్ 2 వీడియోస్ కొరకైతే మీరేమి పేమెంట్స్ అనేటివి చేయాల్సిన అవసరం అనేది లేదు. రైట్. సో, మై ఫ్రెండ్ ఇప్పుడు గనక చూసినట్టయితే నేను మీకు ఒకసారి ఈ యొక్క లింక్ అనేది లైక్ ఎలా క్రియేట్ చేయాలి, ఏంటి అనే దాని గురించి ఒకసారి చూపిస్తాను. రైట్. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క టూల్. హైడ్రాకి వచ్చిన తర్వాత చూడండి లైక్ నేను ఇక్కడ మరి ఎలా క్రియేట్ చేయొచ్చు, ఏంటి అనేది గనుక చూసినట్టయితే ఇది లాగిన్ అయిన తర్వాత వీడియో అనేది క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ యొక్క ఆప్షన్స్ గురించి కూడా మనం సెర్చ్ చేద్దాం. సో, లైక్ డిఫాల్ట్‌గా ఇదే ఉంది కాబట్టి ఇదే సెలెక్ట్ చేయండి. మీరు యూట్యూబ్ వీడియో క్రియేట్ చేయాలి అని అనుకున్నట్టయితే 16:9 గాని, 9:16 గాని ఇలా మీరు చూసుకోండి. లేదు ఇన్‌స్టాగ్రామ్ యొక్క రీల్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు. వాట్సాప్ స్టేటస్ అలా దాని గురించి అనుకున్నట్టయితే 1:1. సో, ఐయామ్ సెలెక్టింగ్ 1:1. అదే విధంగా లైక్ 720 పిక్సెల్ ఫ్రీ వర్షన్‌లో ఇస్తుంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు లైక్ ఇక్కడ ఇమేజ్ అనేది అప్‌లోడ్ చేయాలి. సో, ఇక్కడ గనక చూసినట్టయితే ఇమేజ్ అప్‌లోడ్ చేయడము అండ్ లేదా ఫోటో తీయడము లేదా ఏఐ ద్వారా ఇమేజ్ క్రియేట్ చేయడం. ఇందాక మనం క్రియేట్ లైక్ చేసిన ఇమేజ్ ఉంది కాబట్టి నేను తీసుకొచ్చి ఇక్కడ అప్‌లోడ్ అనేది చేస్తాను. ఓకేనండి. సో, ఇక్కడ మీరు గనక చూసినట్టయితే ఇమేజ్‌ని తీసుకొచ్చి ఇక్కడ నేను అప్‌లోడ్ చేస్తాను. రైట్. జస్ట్ గివ్ మీ 1 సెకండ్. అప్‌లోడ్ ఇమేజ్ ఫ్రమ్ ద ఇక్కడికెళ్ళి తీసుకుంటున్నాను నేను. ఇమేజ్ అనేది తీసుకున్నాను. ఇందాక మనం ఏదైతే క్రియేట్ చేశామో ఇమేజ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు చూడండి వాయిస్. మరి దీనికి ఎలా వాయిస్ ఇవ్వాలి, ఏంటి అనేది గనక చూసినట్టయితే చూడండి వాయిస్ ఇవ్వడానికి గూడంగా లైక్ ఇక్కడ మీరు గనక క్లిక్ చేసినట్టయితే ఒకటి మన ఆడియో ఫైల్ ఏదైనా ఉన్నట్టయితే దాన్ని అప్‌లోడ్ చేయొచ్చు. లేదు డైరెక్ట్‌గా రికార్డ్ చేయొచ్చు. లేదా ఏఐ ద్వారా జనరేషన్ అనేది చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను మీకేం చేస్తానంటే ఒక వీడియో, ఒక ఆడియో అనేది నేను రికార్డ్ చేయడం చూపిస్తాను మీకు. ఎలా రికార్డ్ చేయాలి, ఏంటి అనే దాని గురించి ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. రైట్. సో, ఇప్పుడు ఆడియో రికార్డ్ చేయాలి అని అన్నట్టయితే రికార్డ్ అనే దాన్ని క్లిక్ చేయొచ్చు. లైక్ మీరు ఏదైనా మీ ఆప్షన్‌ని బేస్ చేసుకొని మీకు ఆడియో ఉన్నట్టయితే ఆడియోని అప్‌లోడ్ చేయండి. లేదా లైవ్‌లో రికార్డ్ చేయాలనుకున్నట్టయితే లైవ్‌లో రికార్డ్ చేయండి నాలాగా. లేదు లైక్ ఏఐ ద్వారా జనరేషన్ చేయాలని అనుకున్నట్టయితే ఏఐ ద్వారా మీరు జనరేషన్ అనేది చేయొచ్చు. బట్ నౌ ఐయామ్ ప్లానింగ్ టు రికార్డ్ ద ఆడియో. సో, చూడండి ఈ రికార్డ్ ఆడియో అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ రెడ్ సింబల్ అనేది ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఆడియో అనేది లైక్ తీసుకుంటుంది. కాబట్టి సో, దీన్ని నేను క్లిక్ చేసిన వెంటనే ఆడియో అనేది రికార్డ్ చేస్తాను. మీకు ఎలాంటి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ అనేది లేకపోయినా, టెక్నికల్ నాలెడ్జ్ అనేది లేకపోయినా, ఏఐ గురించి ఏమీ తెలియకపోయినా, ఇంట్లో ఉంటూ మంత్లీ 2-3 లాక్ రూపీస్ పర్ మంత్ ఎర్న్ చేయాలి అని మీరు అనుకున్నారా? అయినట్టయితే నేను 3 డేస్ ఏఐ ఇన్‌కమ్ గ్రోత్ బూట్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే మీ యొక్క సీట్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. నేను మిమ్మల్ని లైవ్‌లో చూస్తాను. రైట్. సో, ఇలా రికార్డ్ చేయగానే ఇది లైక్ ఈ వీడియోకి అది అవుతుంది. రైట్. అయిన తర్వాత చూడండి మై ఫ్రెండ్ ఇక్కడ ఏమి చేయాలి ఒక ప్రాంప్ట్ ఏంటి అనంటే లైక్ మన యొక్క లిప్ సింక్ అనేది సింక్ అవుతూ ఉండాలి. సో, మనం మాట్లాడే మాటకి మన యొక్క లిప్స్ అనేటివి సింక్ అవ్వాలి అన్నట్టయితే ఇప్పుడు చూసినట్టయితే జనరేట్ ఇలా వీడియో విత్ లిప్ సింక్ ఇలా గనక మీరు ఇచ్చినట్టయితే చూడండి వీడియో అనేది క్రియేషన్ అనేది అవుతుంది. సో, లైక్ ఇలా ఇచ్చేసి మీరు ఎంటర్ గనక ప్రెస్ చేసినట్టయితే వీడియో అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ యొక్క వీడియో క్రియేట్ కావడానికి కొంచెం టైం అనేది పడుతుంది. సో, ఆ వీడియో అనేది ఎక్కడ అవుతుంది, ఏంటి అనే దాని గురించి నేను మీకిప్పుడు చూపిస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ చూడండి నేను ఆల్‌మోస్ట్ ఆల్ నా యొక్క క్రెడిట్స్ అనేటివి యూజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడ హిస్టరీ అనేది కనుక క్లిక్ చేసినట్టయితే మనం ఏం వీడియోస్ క్రియేట్ చేశామో, ఏంటి అనే దాని గురించి ఇక్కడ ఉంటుంది. చూడండి లైక్ ఈ వీడియో మనం ట్రై చేశాం. కాబట్టి ఒకసారి దీన్ని నేను ఇలా డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనండి. ఇలా డౌన్‌లోడ్ అనేది క్లిక్ చేసినట్టయితే ఈ వీడియో అనేది డౌన్‌లోడ్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. సో, జస్ట్ లైక్ ఐయామ్ డౌన్‌లోడింగ్ దిస్ వన్. నో నీడ్ టు అప్‌గ్రేడ్. చూడండి వీడియో అనేది డౌన్‌లోడ్ అయింది. సో, మై ఫ్రెండ్ ఇది ఇలా మీరు వీడియోస్ అనేటివి లైక్ బేబీ పాడ్‌కాస్ట్ వీడియోస్ అనేటివి క్రియేట్ చేస్తూ లైక్ మీరు సోషల్ మీడియాలో అయ్యుండొచ్చు, మీ యొక్క బిజినెస్ గ్రో చేయడానికి అయ్యుండొచ్చు, మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. అదే విధంగా మీరు ఇంకా ఏఐ రిలేట్ నాలెడ్జ్ అనేది ఎక్కువ నేర్చుకొని అండ్ మీరు మీ యొక్క కెరియర్‌లో అయ్యుండొచ్చు లేదా మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది రావాలి అని అనుకున్నట్టయితే నేను సో, 3 డేస్ ఏఐ ఇన్‌కమ్ గ్రోత్ బూట్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఆ యొక్క బూట్ క్యాంప్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నేను మిమ్మల్ని లైవ్ బూట్ క్యాంప్‌లో చూడడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.